అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ఆంధ్ర వార్త. సో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులన్నీ కూడా నిలిపివేత మనకు వచ్చే నెల నుంచి సో ప్రజలందరికీ సంబంధించి ఈ సేవలన్నీ కూడా బంద్ అన్నమాట. కేంద్రం సంచలన ప్రకటన. వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. షాకింగ్ న్యూస్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. 1954 సంవత్సర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి మన దేశం భారతదేశంలో ప్రవేశపెట్టిన పోస్ట్ బాక్సులు ఉన్నాయి కదా, ఇకపైన అవన్నీ కూడా ఉండవన్నమాట, కనుమరుగైపోతాయి. ఎందుకంటే భారతీయులకు సంబంధించి 180 ఏళ్ళ నుంచి పెరవేసుకున్నటువంటి బంధం అయితే ఇక నుంచి తెగిపోతుంది. 2 దశాబ్దాల కాలం ప్రజలు పోస్ట్ బాక్సుల్లో ఉత్తరాలను విడదీయరని బంధం అయితే ఉంది కాబట్టి సో బంధువులకు స్నేహితులకు రాసిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, కార్డ్స్, అలాగే అభిమాన రచయితలకు, సినీతారులకు రాసిన లెటర్స్, ఊరు పేరు లేకుండా రాసే ఆకాశరామన్న ఉత్తరాల ముందు ఈ పోస్ట్ బాక్స్లో పడేస్తే ఎక్కడి నుంచి చేరవేసి చోటు అక్కడికైతే వెళ్ళేవి. అయితే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని ఇక అనివార్య ఖర్చును తగ్గించుకోవాలని కూడా చర్యలో భాగంగా ఇకపైన నెమ్మదిగా ఈ పోస్ట్ బాక్స్లు అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా తొలగించాలన్నారన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో భాగంగా మొదట దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలను నిలిపివేయనున్నట్లు కూడా సమాచారం అన్నమాట. సో గత 2 దశాబ్దాలుగా ఇంటర్నెట్, డిజిటల్ కమ్యూనికేషన్ వల్ల సాధారణ రిజిస్టర్ పోస్టులు బాక్స్ల ఉపయోగం గణనీయంగా ఒకసారిగా తగ్గిపోవడంతో ఇకపైన ఈ సేవను స్పీడ్ పోస్ట్లో విలీనం చేయడం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ ట్రాకింగ్ మరింత ఖచ్చితత్వాన్ని, అదేవిధంగా డెలివరీ వేగాన్ని, ఆపరేషన్ ఎఫిషియన్సీ దీంతో ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకుందనమాట. సో దీంతో రిజిస్టర్డ్ పోస్టులో ముఖ్యమైన డాక్యుమెంట్లు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ సంబంధిత సమాచారాన్ని సురక్షితంగా డెలివరీ చేయడంతో కీలక పాత్ర వహించాయి. కాబట్టి సో ఇక నుంచి రిజిస్టర్ పోస్టుల ఖరీదు కంటే స్పీడ్ పోస్టుల ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్న ప్రజలు ఆర్థిక భారం పడే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తానికి ఈ ఏదైతే రిజిస్టర్ పోస్ట్ ఖరీదు కంటే స్పీడ్ పోస్టులు అది మెల్ట్ అవుతుంది కాబట్టి సో ఇక గ్రామీణ ప్రాంతాల్లో వాటి ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొత్త విధానాన్ని అమలు చేయడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్, అన్ని డిపార్ట్మెంట్, కోర్టులు, విద్యా సంస్థల్లో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు మనకు వచ్చిన నుంచి ఇవి అందుబాటులోకి అయితే వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి పోస్ట్ ఆఫీస్లో బాక్సులు లాగా ఉంటాయి కదా, డబ్బులు అవన్నీ కూడా కనుమరుగు అవుతాయి అనమాట. ఇక విధానం పైన పోస్టల్ ఉద్యోగి అఖిలేష్ కాసాని మాట్లాడుతూ పోస్ట్ బాక్స్ సర్వీసుల వల్ల సంస్థకు ఆర్థిక భారం తప్ప పెద్దగా ఉపయోగం లేదన్నారు. సో డబ్బులు ఏదైతే ఉన్నాయో సో ఇక్కడ నుంచి అవి అయితే ఉన్నాయన్నమాట. సో దీని ప్లేస్లో స్పీడ్ పోస్ట్ ఏదైతే ఉందో వాటికి అయితే అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి మనకు.